ఇష్టం వచ్చిన చోట నిర్మాణ వ్యర్థాలు పారబోస్తామంటే ఇక కుదరదు. రూల్స్ బ్రేక్ చేశారు, ఫైన్ కట్టాల్సిందే అంటుంది జీహెచ్ఎంసీ. నగరంలో శానిటేషన్ పై ఫోకస్ చేసిన అధికారులు రూల్స్ పక్కాగా అమలు చేస్తున్నారు. అతిక్రమణలకు పాల్పడిన వారిపై భారీగా ఫైన్లు విధిస్తున్నారు. హైదరాబాద్ లో శానిటేషన్ పై ఫోకస్ పెట్టింది జీహెచ్ఎంసీ. ఇప్పటికే పలు ప్రాంతాలను లిటర్ ఫ్రీ జోన్లుగా ప్రకటించిన అధికారులు అక్కడ ఎలాంటి వ్యర్థాలు వేయకుండా చూస్తున్నారు. సిటీలో వ్యర్థాలు లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకు వెళ్తుంది జీహెచ్ఎంసీ. అతిక్రమణలకు పాల్పడ్డ వారిపై ఫైన్లు వేయాలని నిర్ణయించింది. నిబంధనలను పక్కాగా అమలు చేయాలంటూ బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో భారీగా ఫైన్లు వేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ క్రియేట్ చేసి క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించారు. కొద్ది నెలల క్రితం ప్రధాన మార్గాల్లో ఉన్న వ్యర్థాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ శానిటేషన్ పై కూడా ఫోకస్ పెట్టారు. సిటీలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతుండటంపై సర్కార్ సీరియస్ గా ఉండటంతో చర్యలకు ఉపక్రమించింది. సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు, చెరువుల్లో, మూసీలో, నాలాల్లో చెత్త వేయడం వంటి అంశాలపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. సిటీలో ఉత్పత్తి అవుతున్న నిర్మాణ వ్యర్థాలను కొంతమంది ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ముఖ్యంగా నాలాలు, మూసి, చెరువులతో పాటు ఫుట్పాత్లు, రోడ్ సైడ్ పారబోస్తున్నారు. రోడ్డుపై నిర్మాణ వ్యర్థాలు చెత్త వేస్తుండటంతో సిటీ అందాలు పాడవుతున్నాయి. అలాగే చెరువులు, నాలాలు పూడుకుపోతున్నాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు అతిక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ డిసైడ్ అయింది. మొదటి తప్పుకు 25,000 రూపాయలు, రెండో తప్పుకు 50,000 రూపాయలు, మూడోసారి అదే తప్పు చేస్తే ₹1,00,000 ఫైన్ విధిస్తోంది. ఇక ఇంటి వద్ద ఉత్పత్తయ్యే నిర్మాణ వ్యర్థాలను కూడా బల్దియా నిర్ణయించిన సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. అనధికారికంగా వాటిని తొలగిస్తే భారీగా ఫైన్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇళ్ల నుంచి వచ్చే చెత్తను చెత్త సేకరించే వాహనాలకు ఇవ్వాలని, ఎవరైనా చెత్తను వీధుల్లో వేస్తే మాత్రం పౌరులకు 100, వ్యాపారాలు చేసే షాపులకు ₹300 ఫైన్ వేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్డుపై చెత్త వేసినందుకు ₹7,26,000, నిర్మాణ వ్యర్థాలు వేసినందుకు ₹8,10,000 వరకు ఫైన్లు వేసినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో రోజు వేలాది టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. జీడిమెట్ల, ఫతుల్లాగూడలో 2 నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. చార్మినార్, ఎల్బీ నగర్ జోన్ పరిధిలో మరో 2 ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే అవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సిటీలో ఉత్పత్తి అయ్యే వేస్ట్ ను పూర్తి స్థాయిలో రీసైకిల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అటు ఇంటింటి వద్ద నుంచి చెత్తను తీసుకెళ్లే వ్యవస్థ పెద్దగా పనిచేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చెత్త సేకరణను సరైన పద్ధతుల్లో చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండానే ఫైన్లు వేయవద్దని అంటున్నారు.